నీకు కూడా చెప్తున్నా ప్రకాష్ రాజు గారు, ఇలాంటి వెధవల్ని కూడా ఊరి తీయాలా? నువ్వు కర్ణాటక మీదే నువ్వు విషం జల్లిన వాడివి. ఇలాంటి భారతదేశానికి పట్టిన దరిద్రం వీడు. లేదు, తప్పు. ఇక రేపటి రోజు అయితే దీని వల్ల జగన్ గారికి చాలా దెబ్బ పడుతుంది, ఓట్లు కూడా పడవు. ఇక మేము హిందువులం కాబట్టి హిందువులకు సపోర్ట్ చేస్తాం, మీరు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్కి సపోర్ట్ చేస్తాం. మరి ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు అది చేశారు, వాళ్ళ పార్టీలో ఇన్ని అన్యాయాలు అక్రమాలు జరిగినా కూడా ఎక్కడ కూడా అడగాలి. మరి మీరు ఆ రోజు ఎందుకు పెట్టారని అడగాలి కదా. మరి ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు అది చేశారు, వాళ్ళ పార్టీలో ఇన్ని అన్యాయాలు అక్రమాలు జరిగినా కూడా ఎక్కడ కూడా లేదు, తప్పు. ఇక రేపటి రోజు అయితే దీని వల్ల జగన్ గారికి చాలా దెబ్బ పడుతుంది, ఓట్లు కూడా పడవు. నేను చెప్తున్నాను కదా, అస్సలు పడవు. ఎందుకంటే ప్రశ్నించే అధికారం నేను లేదు అనను, ప్రశ్నించే అధికారం లేదు అన్ను. ఆయన ఏం మాట్లాడాడో తెలియకుండా మీరు ఎలాగ ట్వీట్ చేస్తారు? ఏం మాట్లాడాడో ఇప్పుడు నేను ఇంకా ఆ లెక్కన అయితే ఇక మేము హిందువులం కాబట్టి హిందువులకు సపోర్ట్ చేస్తాం, మీరు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్కి సపోర్ట్ చేస్తాం. మరి అలాగే చేయండి. కర్ణాటకలో అడగండి మరి ఆ మాట. నువ్వు కర్ణాటకలో ఏమున్నాదో, కర్ణాటకలో ఇప్పటిదాకా నువ్వు ఏం చేసావో, కర్ణాటకలో నువ్వు ఎంతమందికి ఏం మంచి పనులు చేసావో కర్ణాటక ప్రజలు చెప్పరా? మరి వాళ్ళని అడగాల్సింది. మరి నువ్వు కర్ణాటక మీదే నువ్వు విషం జల్లిన వాడివి. ఇలాంటి భారతదేశానికి పట్టిన దరిద్రం వీడు. నిజం చెప్తున్నాను. ధర్మస్థలి పుణ్యస్థలం మీద, మహా పుణ్యస్థలం గుడి మీద నిందేశాడు ఈయన. మరి దాని గురించి ఈయన ఎవరు మాట్లాడరా? కర్ణాటకలో దా వెళ్దాందా, ఇలా ఈ వ్యక్తిని చూపించి కర్ణాటక ధర్మస్థలి మీద ఇలాంటి ముద్ర వేశాడు, ఈయన్ని చూపియండి ఒక్కసారి, చెప్పు తీసుకొని కొడతారు. ఈయన్ని చేయటం కాదు, ఉరి తీయాలా? భారతదేశం పరువు తీసినా, భారతదేశం సమగ్రత తగ్గించినా, భారతదేశం మర్యాద తగ్గించినా ఊరి శిక్ష తప్పకుండా వెయ్యాలా. పక్క దేశం చైనా గురించి మాట్లాడుతున్నా అని కాదు, అలాంటి దేశాలు అలాగ ఉన్నాయి కాబట్టి ఈరోజు అలాంటి అభివృద్ధిలో ఉంది దేశం. ఓకేనా? మన దేశం ఇలా దిగజారిపోయి ఉంది అంటే కారణం ఇలాగ మనం ఎవరిని పడితే వాళ్ళని వదిలేసాం కాబట్టి ఇలాగ ఉంది. నేను చెప్తున్నాను కదా, ఒక్క దేశాన్ని ఫాలో అయితే తప్పులేదు, ఒక మంచి కోసం ఫాలో అయితే తప్పులేదు. ఎవడు తప్పుడు రాతలు రాసినా, తప్పుడు ఆలోచనలు మాట్లాడినా, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడినా, నీకు కూడా చెప్తున్నా ప్రకాష్ రాజు గారు, ఇలాంటి వెధవల్ని కూడా ఊరి తీయాలా? అరెస్ట్ చేయడం కాదండి, లేదు, అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలా, వదిలేయకూడదు. బెయిల్ కాదు కదా, నాన్ బెయిల్ వారెంట్ ఇవ్వకూడదు, అసలు బెయిలే ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి భారతదేశం మీద బాధ్యతే లేదు, బతకూడదు వీళ్ళు. ఇప్పుడు రావణ్ ఎప్పటి నుంచి అయితే 1 year నుంచి కూడా వీడియోస్ చేస్తున్నాడు, దేవుళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా పవన్ కళ్యాణ్ మీద అనడం వల్ల ఇంత ఎలా జరుగుతుందంటారా? నేను చెప్తున్నా వింటారా? సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కాబట్టే వీళ్ళంతా టార్గెట్ చేస్తున్నారు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడిన దగ్గర నుంచి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు.